ఏంటిలా వచ్చావు? ఈరోజు దీపావళి కదా సూర్య, అందుకే నీకోసం బట్టలు తీసుకొచ్చాను. ఈ బట్టలు వేసుకుని రెడీ అయ్యి వస్తే పూజ జరిపించొచ్చు. నా కోసం నువ్వు బట్టలు తీసుకురావడం ఏంటి? ఆ బట్టలు నేను వేసుకొని పూజకి రావడం ఏంటి? ఆ రోజు నువ్వు చేరిచ్చినప్పుడు నేనేమైనా అన్నానా? నువ్విచ్చావని సైలెంట్ గా తీసుకున్నాను కదా. తాతయ్యకి నేను చెప్పినట్టు అమ్మమ్మ కోసం గిఫ్ట్ తెచ్చారు. తాతయ్య, అమ్మమ్మ కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ నీ చేతులతో ఇవ్వండి. నీకోసం డ్రెస్ తెస్తే తీసుకోలేవా? తీసుకోలేను. ఎందుకంటే ఆ రోజు నీకిచ్చిన శారీ నేను కొని తీసుకొచ్చింది కాదు. ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పాను. ఈ చీరలో నేనెలా ఉన్నానో చెప్పనే లేదు సూర్య. గుడిలో పంతులు గారిచ్చిన కానుక ఈ చీర. అమ్మవారికి అలంకరించిన చీరని ఆలయ ధర్మకర్త తీసుకొచ్చి నాకిచ్చారు. అది నీకోసమే తెచ్చానని బంటి అపార్థం చేసుకున్నాడు. ఆ శారీ నేను తెచ్చానని దానికి బదులుగా నువ్వు ఈ బట్టలు తీసుకొస్తే అవి నాకు అవసరం లేదు. తీసుకువెళ్ళు. పోనీ ఇవి కూడా నేను తీసుకురాలేదు. అమ్మవారి కానుకగా ఇచ్చారనుకుని తీసుకో సూర్య. తీసుకోనని చెప్పాను కదా. సరే సూర్య, నేనొక పని చేస్తాను. నువ్వు తెచ్చిన సారీ నేను కట్టుకున్నాను కాబట్టి నేను తెచ్చిన బట్టలు నువ్వేసుకో. చెల్లుకి చెల్లు. అది నేను తెచ్చింది కాదు, అమ్మవారికి సమర్పించిన చీరని చెప్పాను కదా. ఇది కూడా నేను తెచ్చిందని కాకుండా అమ్మవారి పూజ కోసమని తీసుకో సూర్య. తీసుకోనని చెప్పాను కదా. ఊరికే విసిగించకుండా బయటికి వెళ్తే మంచిది. ఏమి విరూపాక్షి, నువ్వు డ్రెస్ తీసుకొస్తే నా తమ్ముడు వేసుకుంటాడనుకుంటున్నావా? నీ జీవితంలో నువ్వు ఊహించందే అది. ఏంటి సూర్య అంత విసుక్కుంటున్నావు? నన్ను చూస్తుంటే అంత చిరాగ్గా ఉందా? కనీసం మనిషిలాగా కూడా కనిపించట్లేదా? ఇంకా నన్ను తప్పు చేసిన మనిషిలాగే చూస్తున్నావా సూర్య? చెయ్యని తప్పుకి 25 ఏళ్లకి పైగా శిక్షని అనుభవిస్తున్నాను. అందరిలాగే నువ్వు కూడా ఎంతసేపు గది బయట చూసిన దాన్ని బట్టి గది లోపల ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నావే కాని గది బయట నువ్వు చూసిన దానికి గది లోపల జరిగిన దానికి సంబంధం ఉండదేమో అని ఒక్క క్షణం కూడా అనిపించలేదా? నిన్ను ప్రాణంగా ప్రేమించిన విరూపాక్షి కలలో కూడా తప్పు చేసుండదేమో అని నీకొక్కసారి కూడా అనిపించలేదా? కళ్ళకి కనిపించింది నిజమై ఉండకపోవచ్చేమో అని ఒక్కసారైనా
ఒక్కసారైనా నీ మనసు కనిపించలేదా? ఒక కట్టు కథని నీ చుట్టూ వలలా అల్లి 25 ఏళ్లుగా నన్ను ద్వేషించేలా చేస్తున్నారు. ఇప్పటికైనా కంటికి కనిపించింది కాకుండా మనసుతో చూడు సూర్య.